వెల్కమ్ టు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ న్యూస్. ముందుగా అధికార భారతీయ జనతా పార్టీలో ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ వయసు గురించి పెద్ద దుమారమే చెలరేగుతోంది. ఎందుకంటే బీజేపీలో 75 ఏళ్ల వయసు వచ్చినటువంటి నాయకుడు స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయాలనేటువంటి నిబంధనను మోదీ, అమిత్ షాలు తీసుకొచ్చారు. ఆ నిబంధన పేరు చెప్పి పార్టీలో సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వారికి టికెట్టు నిరాకరించారు. ఒకవేళ అద్వానీ గెలిచుంటే ఆయనకు ప్రధానమంత్రి పదవి దక్కేదే. కాగా ఆయన ప్రధానమంత్రి కల కలగానే మిగిలిపోయింది. ఇక తాజాగా మోదీ ఈ ఏడాది సెప్టెంబర్ 17వ తేదీ నాటికి ఆయన కూడా 75 ఏళ్ల వయసుకు చేరుకుంటారు. మరి ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేస్తారా అని ప్రతిపక్ష పార్టీలు ఆయన్ను నిలదీస్తున్నాయి. శివసేన, ఉద్ధవ్ పార్టీ మాత్రం ఈ టాపిక్ను చల్లబడనీయకుండా వీలైనంత వరకు సాగదీయడానికి ప్రయత్నిస్తోంది. వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. ఏజ్ ఈజ్ ఓన్లీ ఏ నంబర్ అంటారు కొందరు. మరికొందరు వయసు మీద పడింది కాబట్టి రిటైర్మెంట్ తీసుకోండి అని సలహాలు ఇస్తుంటారు. పదవి నుంచి దిగిపోండి, వయసు మీద పడింది అంటే నోనో, తాను ఫిట్గా ఉన్న వయసుతో పనిలేదు. డొనాల్డ్ ట్రంప్ లాంటి వారు 80 ఏళ్ల వయసులో ప్రెసిడెంట్గా పనిచేస్తున్నప్పుడు ఆయన కంటే తాను ఫిట్గా ఉన్నానంటారు కొందరు రాజకీయ నాయకులు. ఈ ఉపోద్ఘాతాలు ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి ఆయన వయస్సు 75 ఏళ్లకు చేరుకుంటారు. ఆయన్ను వెంటనే పదవి నుంచి దిగిపోండి అని బీజేపీ వాళ్ళు అనడం లేదు. శివసేనకు చెందిన ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే వర్గం మాత్రం మోదీని తరచూ ఆయన వయసు గుర్తు చేస్తూ సెప్టెంబర్ 17వ తేదీ దగ్గర పడుతోంది, రాజీనామాకు సిద్ధమా అంటూ విసిగిస్తోంది. ఇక మంగళవారం నాడు మరోమారు నరేంద్ర మోదీ రిటైర్మెంట్ ప్రస్తావించింది శివసేన, ఉద్ధవ్ వర్గం. ఇక నరేంద్ర మోదీ, అమిత్ షాలు కలిసి పార్టీలోని ఇతర సీనియర్ నాయకులు, ఉదాహరణకు ఎల్కే అద్వానీ లాంటి వారిని 75 ఏళ్లు వచ్చాయి, ఇక మీరు రాజకీయాలకు పనికిరారని బలవంతంగా ఇంటికి పంపించారు. ఆయనకు టికెట్ ఇవ్వకుండా అవమానపరిచారు. ఇక మరి మీరు కూడా అదే నిబంధనను పాటిస్తారా అని నిలదీస్తోంది శివసేన. ఇక బీజేపీ విషయానికి వస్తే పార్టీలో 75 ఏళ్లు దాటిన రాజకీయ నాయకులు అంటే సీనియర్లు ఇక పార్టీ నుంచి తప్పుకొని విశ్రాంతి తీసుకోవాలని ఒక నిబంధన తీసుకువచ్చింది. అది అద్వానీని దృష్టిలో ఉంచుకొని మోదీ, అమిత్ షాలు తీసుకువచ్చారన్న టాక్ బలంగా గతంలో వినిపించేది. ఆ పేరు చెప్పి 2019లోనే ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషికి లాంటి వారికి టికెట్ నిరాకరించారు. అప్పుడు సీనియర్లు పార్టీలో తమకు ఘోర అవమానం జరిగిందని మనస్తాపం చెందారు. అప్పటి నుంచి వారు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇక మోదీ తరచూ పార్టీలో నిబంధనలు అందరికి వర్తిస్తాయి, అందరూ పాటించాల్సిందే అని చెప్తుంటారు. నిబంధనలకు ఎవరు అతీతం కాదు అనేవారు. మరి అదే నిబంధన మోదీకి కూడా వర్తిస్తుందా? ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి మోదీజీ 75 ఏళ్లకు చేరుకుంటారు. మరప్పుడు ఆయన రిటైర్మెంట్ తీసుకుంటారా అని శివసేనకు అనుకూలమైన పత్రిక సామ్నా ఎడిటోరియల్ మోదీని ప్రశ్నించింది. ఇదిలా ఉండగా గత ఆదివారం నాడు అంటే మార్చి 30న మోదీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లేదా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం నాగ్పూర్కు ఇచ్చేశారు. అక్కడ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాటల మధ్యలో మోదీని బీజేపీ అగ్రనాయకత్వం తీసుకున్న నిర్ణయం 75 ఏళ్ల వయసు తర్వాత స్వచ్ఛందంగా రిటైర్మెంట్ అంశం ప్రస్తావనకు వచ్చిందన్న టాక్ వినిపిస్తోంది. ఇక మోదీ వయస్సు విషయానికి వస్తే ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 75 ఏళ్లకు చేరుకుంటారు. ఇక సమయం దగ్గర పడే కొద్దీ శివసేన దీని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. శివసేనకు చెందిన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ ఇటీవలే మోదీ వయసు గురించి ప్రస్తావించారు. ఆయన రిటైర్మెంట్ తీసుకుంటారా లేదా అని ప్రశ్నించారు. కాగా సామ్నా పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కూడా రౌత్ కాబట్టి సామ్నాలో ఆయన మోదీ ఎప్పుడు రాజీనామా చేస్తున్నారని నిలదీశారు. కాగా ఆదివారం నాడు మోదీ నాగ్పూర్ వెళ్లి తాను సెప్టెంబర్లో ప్రధాని పదవి నుంచి దిగిపోతున్నానని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు హామీ ఇచ్చారని రౌత్ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. మోదీ పదవి నుంచి దిగిపోయి అమిత్ షాకు ప్రధాని పదవి ఇస్తారని రౌత్ కావాలని రెచ్చగొట్టే విధంగా కామెంట్లు చేస్తున్నారు. కాగా సంజయ్ రౌత్ కామెంట్లపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. మోదీ రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు వట్టి ఊహాగానాలే అని కొట్టుపారేశారు. మోదీ ప్రధానిగా కొనసాగుతారు, 2029 తర్వాత కూడా ఆయనే ప్రధాని అంటూ సంజయ్ రౌత్కు కౌంటర్ ఇచ్చారు. దీంతో సామ్నా మరోమారు ప్రధాని వయస్సు గురించి ప్రస్తావిస్తూ పత్రికల్లో ఎడిటోరియల్ రాసింది. సామ్నా పత్రికలో బీజేపీ రాజకీయాల గురించి ప్రస్తావించింది. నితిన్ గడ్కరీ బీజేపీ చీఫ్గా ఉన్నప్పుడు మోదీ, అమిత్ షాలు కలిసి కుట్రపూరితంగా ఆయనను బీజేపీ చీఫ్ పదవి నుంచి తొలగించారు.
ఒకవేళ గడ్కరీ బీజేపీ చీఫ్గా ఉండి ఉంటే మోదీకి రాజకీయాల్లో అవకాశమే దక్కేది కాదని బీజేపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయని సామ్నా పత్రిక పేర్కొంది. ఇక గడ్కరీ విషయానికి వస్తే ఆయన ఆర్ఎస్ఎస్ మనిషి. ఆర్ఎస్ఎస్ ఆయనను బీజేపీ చీఫ్గా నియమించింది. అయితే మోదీ, అమిత్ షాలు కలిసి గడ్కరీని గట్టిపోచ మాదిరిగా తీసిపారేసింది. ఇది ఇప్పటికీ ఆర్ఎస్ఎస్కు మింగుడు పడడం లేదు. దీంతో ఈసారి బీజేపీ చీఫ్ను నాగ్పూర్ నుంచి ఎంపిక చేస్తారని సామ్నా ఎడిటోరియల్ వివరించింది. ఇక గడ్కరీ విషయానికి వస్తే బీజేపీ జాతీయ అధ్యక్షునిగా ఆయన 2009 నుంచి 2013 వరకు పనిచేశారు. అటు తర్వాత సీనియర్ నాయకుడు, రాజకీయ నాయకుడు రాజ్నాథ్ సింగ్ పార్టీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. ఇక శివసేన సామ్నాలో మోదీ ఈ ఏడాది సెప్టెంబర్లో రిటైర్మెంట్ తీసుకుంటారు. తర్వాత ఆయన సంఘ్ కార్యకర్తగా పనిచేస్తారా, లేక సంఘ్ ఏదైనా కొత్త ప్రాజెక్ట్ చేపడితే ఆ బాధ్యతలు మోదీకి ఇస్తారా? దీని గురించి సంఘ్ చీఫ్తో మోదీ మాట్లాడాల్సి ఉంది అని పేర్కొంది. ఇక మోదీని రిటైర్మెంట్ చేయించాలని శివసేన కంకణం కట్టుకున్నట్లు ఉంది. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ బవన్కులే స్పందించారు. ప్రధానమంత్రి పదవీకాలం గురించి దేశ ప్రజలు నిర్ణయిస్తారు. సంజయ్ రౌత్ ప్రకటన కేవలం రాజకీయ స్టంట్ అని కొట్టిపారేశారు. ప్రధానమంత్రి 75 ఏళ్ల వయసుకు వచ్చినప్పుడు రాజీనామా చేయాలని బీజేపీలో ఎలాంటి నిబంధన లేదని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ స్పష్టం చేశారు. అలాగే భారత రాజ్యాంగంలో భారత ప్రధానమంత్రి వయసు పరిమితి గురించి ఎక్కడా లేదని ఆయన వివరించారు. దీనికి ఆయన కొన్ని ఉదాహరణలు కూడా ఇచ్చారు. అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ వయసు మీద పడ్డా ప్రధానిగా పనిచేయలేదా అని ప్రశ్నించారు. ఇక మోదీ రిటైర్మెంట్ గురించి ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గత ఏడాది ప్రస్తావించారు. 2025 నాటికి మోదీకి 75 ఏళ్ల వయసుకు చేరుకుంటారు. అప్పుడు ఆయన రాజీనామా చేస్తారా? బీజేపీ నాయకత్వం ఆయనను రాజీనామా చేయమని అడుగుతుందా అని నిలదీశారు. దీనికి అమిత్ షా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. మోదీ ప్రధానమంత్రి అవుతారు, 3వ టర్మ్ కూడా పూర్తి చేస్తారని అన్నారు. మొత్తానికి మోదీ రాజీనామా అంశాన్ని శివసేన తరచూ లేవనెత్తుతూ బీజేపీని ఇరుకున పడటానికి ప్రయత్నిస్తోంది. మరి మోదీ కానీ, మోహన్ భగవత్ కానీ దీని గురించి వివరణ ఇస్తే బాగుంటుందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు.